చవితి సందర్భంగా నెల్లూరు అరవింద్ నగర్ 38వ డివిజన్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు ఉచిత మట్టి వినాయక విగ్రహ పంపిణీ కార్యక్రమం. వినాయక విగ్రహ సహకారం అందించిన దాతలు శివాజీ యూత్ ఫౌండేషన్, మోపూరు భాస్కర్ నాయుడు, అల్తూరి గిరీష్ రెడ్డి, పెనుబల్లి కృష్ణ చైతన్య వారి సౌజన్యంతో వినాయక మట్టి విగ్రహం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సభ్యులు, వివేకానంద అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బరాజు, అక్కం రాఘవరెడ్డి, రఘునాథ్ రాజు, దొరస్వామి, వరద రామ్మోహన్ తదితరులు పాల్గొని ఘనంగా మట్టి విగ్రహం పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. సార్ ఒక్క నిమిషం మేడం ఇక్కడ మట్టి గణపతి ముద్దు, ప్లాస్టిక్ ప్యారెస్ ఇది ముద్దు. ఎందుకంటే ఈ పర్యావరణానికి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ 38వ డివిజన్లో అరవింద్ నగర్, సోదన్ నగర్ మిత్రులు అందరూ కలిసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద ఇక్కడ ఉచిత మట్టి విగ్రహాలు జరుగుతున్నాయి. ఈ విగ్రహాల కార్యక్రమంలో ఏర్పాటు చేసినాము. దాతలు ఈ కార్యక్రమానికి సహకరించింది మట్టి విగ్రహాలు అందజేసిన వారు ఆల్తూరు గిరీష్ రెడ్డి గారు, మోపూరు భాస్కర్ నాయుడు గారు, అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ యాజమాన్యం వారు సౌజన్యంతో శ్రీ లక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు ఈ విగ్రహ ప్రతిష్టలు, విగ్రహాలు ఇవ్వడం జరిగింది. వీటిలో ఆలయ కమిటీ పెద్దలు, దాతలు అక్కం రాఘవరెడ్డి గారు, రఘునాథ్ రాజు గారు, వరద రామ్మోహన్ రావు గారు, అవిరాల మురళీనాథ్ గారు, దొరస్వామి గారు, ఐ శ్రీనివాసులు గారు, లాయర్ గారు, వరద పవన్ గారు, కొండయ్య గారు, ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఆర్ మల్లికార్జున రెడ్డి గారు, మాధవ్ గారు, అరవింద్ బాబు గారు, సుబ్రహ్మణ్యం గారు అందరూ కలిసి ఈ కార్యక్రమం దేవస్థానం గురించి చాలా అందరికీ విగ్రహాలు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా చాలా గొప్ప ఎత్తున అందరూ కలుసుకొని ఈ విగ్రహాలు అనేది మహాగణపతి ప్రోగ్రాంకి అందరూ అందజేసేసరికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని వచ్చి ఏ కోరికలు ఉన్నాయో అమ్మవారు బాగా తీరుస్తున్నారు. ప్రజలందరూ బాగా ఆదరిస్తున్నారు. భక్తులు బాగా పెరిగినారు. మీరు కూడా ఈ యొక్క కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఓకే. కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అరవింద్ నగర్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం దగ్గర మన దొరస్వామి నాయుడు గారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూర్ భాస్కర్ నాయుడు గారు, అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యా సంస్థ వారి ఆధ్వర్యంలో అరవింద్ నగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం దగ్గర మట్టి గణపతి విగ్రహాన్ని స్వచ్ఛందంగా అందరం కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. మట్టి గణపతి మనకి ముద్దు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అనే ఒక నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో అరవింద్ నగర్ పెద్దలు కూడా దొరస్వామి నాయుడు గారు, అదేవిధంగా ఈ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ, అవెన్యూస్ విద్యా సంస్థ ఉపాధ్యాయ సిబ్బంది, అదేవిధంగా శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూర్ భాస్కర్ నాయుడు గారి సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రజలందరికీ కూడా స్వచ్ఛందంగా మట్టి గణపతుల్ని పంచుతూ పర్యావరణాన్ని యొక్క పరిరక్షణకి ఏ విధంగా మనందరం కూడా తోడ్పడాలి అనే దానికి ఒక మంచి మెసేజ్ని పబ్లిక్ ఇవ్వడం అనేది మనం బాధ్యతగా తీసుకున్నాం. ముఖ్యంగా మనం చూసుకుంటే
మనందరం కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే ఏ విధంగా ప్రకృతి వైపరీత్యాలకి మనందరం కూడా గురయ్యి ఏ విధంగా మనందరం మానవాళి మనుగుడికి ఈరోజు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో మనందరం కూడా మన మానవ స్వార్థం పెరిగిపోయి ఎక్కడికక్కడ మనం మట్టిని, ఇసుకని, గ్రావల్ని తవ్వేసి ఈరోజు కాలువలను ఆక్రమించి నదుల్ని కూడా అదేవిధంగా ఆక్రమించి ఈరోజు మనం చూస్తున్నాం ప్రకృతి యొక్క విలయ తాండవాన్ని. అదేవిధంగా ప్లాస్టిక్ యొక్క యూసేజ్ కూడా ఎక్కువైపోయి మనం ఈరోజు కాలుష్యం అనేది పెరిగిపోతుంది. మంచినీటి కాలుష్యం కానీ, వాయు కాలుష్యం పెరిగిపోతుంది. వీటన్నిటిని కూడా మనుషులు మన రాబోయే తరాలకి ఒక చక్కని ప్రపంచాన్ని అందించాలంటే కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా మేల్కొని ఈరోజు ఈ భగవంతుడిని ఏ విధంగా అయితే మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామో మనకి మంచి జరగాలని, ప్రపంచ మానవాళికి కూడా మంచి జరగాలంటే ముందు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ప్రకృతిని పరిరక్షించాలంటే ప్లాస్టిక్ని పూర్తిగా పిఓపిని ప్లాస్టిక్ని పూర్తిగా వ్యతిరేకించి అందరం కూడా ఒక మంచి ఆలోచనలతో మట్టి విగ్రహాలను పూజించి మళ్ళీ కూడా మనం ఎక్కడో కూడా నీళ్ళ కాలుష్యం లేకుండా చూసుకోవాలి. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఇదే అవేర్నెస్తో మన కలెక్టర్ గారు ఆనంద్ గారు కూడా ఒక మంచి పిలుపునిచ్చారు. పిఓపిని పూర్తిగా రద్దు చేసి మట్టి గణపతుల్ని పంచమని చెప్పారు. దాంట్లో భాగంగా ఆ స్ఫూర్తితో మనందరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. హిందూ ప్రజలందరూ కూడా మనం ఈ వినాయక చవితిని ఏ విధంగా అయితే మన దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ఒక ఉత్సవంగా చేసుకుంటామో దీని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు మనకి ఖచ్చితంగా కరుణాకటాక్షలు అనేది ఉంటాయి. కానీ మనం ఈ ప్రపంచాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు డివి సుబ్బరాజు, వివేకానంద వాహన ఫెడరేషన్ ప్రెసిడెంట్ని. ముందుగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు దాతల సహకారంతో ఈ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కమిటీ వారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి ఉద్యోగికంగా సహాయపడి దాతలుగా వ్యవహరించినటువంటి ఆతూరు గిరీష్ రెడ్డి గారికి, మోపూరు బలరామనాయుడు గారికి, శివాజీ ఫౌండేషన్ వారికి, అదేవిధంగా సెకండరీ స్కూల్ యాజమాన్యం వారికి మట్టి గణపతులన్నింటినీ కూడా మాకు అందజేసి పర్యావరణ కాపాడాలన్నటువంటి మేరకు కలెక్టర్ గారి పిలుపు మేరకు పర్యావరణం రక్షించడానికి ఈ మట్టి గణపతి విగ్రహాలని ప్రజలందరికీ సుమారు 750 విగ్రహాలని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి దాతలు వ్యవహరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నగర ప్రజలందరూ కూడా పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి విగ్రహాలను పూజించవలసిందిగా, మట్టి విగ్రహాలని నిమజ్జనం చేయవలసిందిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.